ఈ వీడియో కొంతమంది కోడళ్ళకండి. నిన్న మా బాబుకి ఒక సర్టిఫికేట్ కోసం మేము వాడికి హాస్పిటల్ మళ్ళీ రీచెకప్ ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా గుంటూరు. అక్కడ మా పక్కన ఒక మా అమ్మ కూర్చుని ఉంది, పెద్ద ఆవిడ. వచ్చారు వాళ్ళు మా పక్కన కూర్చున్నారు. జస్ట్ ఒక ఆవిడ తీసుకొచ్చి అరుస్తుందన్నమాట. ఆమె తెచ్చిందే గవర్నమెంట్ హాస్పిటల్కి. వీళ్ళు 12 కాగానే పోతారు, మెడికల్ షాప్స్ క్లోజ్ ఉన్నాయి, అది ఇదని అరుస్తుంది. మేమేమో ఓకే, ఇంత ఫీల్ అయ్యి కోపాడేమో, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అనుకున్నాం. ఇంకా నా హస్బెండ్ మేము కోడలై ఉంటుంది, కూతురైతే అట్లా అరవదు కదా చిన్న అని చెప్తున్నాడు నాకు. ఇంక అంతలోకి ఆమె పక్కన మా అమ్మగారు మాస్క్ పెట్టుకుని ఉన్నారు. ఆమె పక్కకి వెళ్తే ఏదో అడిగింది. చెప్తుంటే మాస్క్ తీ అని చెప్పి ఏదో ఒకలాగా సౌండ్ చేసి అరిసిందనమాట. ఇంకా ఆమెమో తీసి మెల్లగా చెప్పింది మా అమ్మ. చెప్పిన తర్వాత ఆమె పక్కకి వెళ్ళిపోయింది. ఆమె పక్కకి వెళ్ళిన తర్వాత నేను అడిగా, మా అమ్మ ఏ ఊరు మీది, ఎక్కడని మామూలుగా మాట్లాడి తర్వాత అన్న, ఎవరు మా అమ్మ, మీ కూతురా ఎవరు అంటే, కాదమ్మా నా కోడలు నా కొడుకు పంపించాడు, బాగా చూసుకో మా అమ్మని, బాగా చూసుకుని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగా చూపించి తీసుకురా అని చెప్పాడు. ఇదేమో ఆటో ఎక్కిన కాడ నుంచి గొనుగుతానే ఉందమ్మా, తప్పదు అనుభవించాలి, నేను ఇట్లా అని రాసి పెట్టినప్పుడు ఎవరేం చేయలేరు కదా అంటే, ఏమమ్మా కూతురు లేరంటే, ఇద్దరు ఉన్నారమ్మా, దూరాన్ని ఉన్నారు చాలా అని చెప్పి బాధపడింది అనమాట. వాళ్ళ కోడలు పంపించే బదులు కొడుకే తీసుకురావచ్చుగా. మళ్ళీ ఏమన్నా లేనోళ్ళు అట్లేం కాదు, మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. నిజంగా నాకు చాలా బాధేసింది. ఉన్నవాళ్ళు కాదు, లేనోళ్లే చూస్తారు. ఏ పూట కాపుడు తెచ్చుకు తింటారు కదా, వాళ్ళే తల్లిదండ్రులు బాగా చూస్తారు అనిపించింది. అందరు కాదు, కొంతమంది మాత్రమే. నాకు అట్లా బాధ అనిపించింది. లేదా అట్లీస్ట్ అట్లా జాబులు కుదరని వాళ్ళు కూతుళ్లతో పంపించాలి. అట్లీస్ట్ కొడుక్కి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కుదరినప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళు అక్క వాళ్ళు ఉంటారు కదా కూతుళ్ళు, వాళ్ళకి పిలిపించేసి పంపిస్తే ఆమె హ్యాపీగా ఉంటుంది. తల్లిని కాబట్టి వాళ్ళు చాలా కేర్గా చూసుకుంటారు. అందరి కోడళ్ళు అట్లా ఉన్నారని నేను చెప్పనండి. కొంతమంది కోడళ్ళు చాలా సైకోయిజం చూపిస్తున్నారు అనమాట. నిన్నైతే నాకు బాబు భయం వేసింది అనమాట. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, రేపు నా పరిస్థితి ఏంటి అని కొంచెం భయం వేసింది. కానీ మనం పెంచే విధానం ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంత కష్టపడి ఇంత చేసి పెంచి పిల్లల్ని జాబులు చేసినాక చేస్తే పెళ్లి చేసుకుని వీళ్ళు వచ్చి సర్వహక్కులు వీళ్ళయ్యే వాళ్ళ మొగుడు మీద అన్నట్టు ఫీలింగ్స్ ఇస్తారనమాట. ఇంత పెంచిన తల్లిదండ్రులు వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు, వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు అనమాట. అది కొంచెం బాధ అనిపించింది. ఆమె కొంచెం ప్రేమగా చూపించవచ్చు కానీ, డబ్బులు ఖర్చు పెట్టి చూపించట్లను, తెచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కి. కొంచెం ప్రేమగా కేర్గా చూసుకుంటే ఎంత బాగుంటుంది. పెద్దావిడ కదా ఆమె. ఇంకా నా హస్బెండ్ పక్కన నుండి తనేమో ఇంకా మనం ఏం చేయలేం కదా చిన్ను, ఇంకంతే కొంతమంది బ్రతుకులు అంతే, ఇంకా వాళ్ళు ఇంకెంత చెప్పినా మారరు. వాళ్ళు హెల్త్ బాగాలేదా హెల్త్ బాగుందా ఇదంతా పట్టించుకోరు. ఇంకంతే. కోడళ్ళు అంటే కోడళ్ళే, కూతుళ్ళు ఎప్పటికీ కారు. అంతే. అంటే కొంతమంది కోడళ్ళు చాలా బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. కొంతమంది ఒక 10% మెంబర్స్ మాత్రమే ఇలా ఉంటున్నారు. కానీ మీకు అదర్వైజ్ అందరు కోడళ్ళు ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నారు. అంత బాగుంది. ఎందుకు నాకు కొంచెం బాధ అనిపించి షేర్ చేసుకుంటున్నా.